జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్ము లోకేష్. సో ఇది 25th డిసెంబర్ క్రిస్మస్ డే అనమాట. మేము ఏం చేసాం ఏంటి అనేది మొత్తం చూసేయండి. సో ఇది మార్నింగ్ మేము సిక్ లీఫ్కి వెళ్ళిపోయి అక్కడ కరంబీజీ కేఫ్ అని ఉంటుంది. సో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో ట్రై చేస్తామని చెప్పి మార్నింగ్ మేము అక్కడికి వెళ్ళిపోయాము. అసలు మేము ఇక్కడ ఏ బ్రేక్ఫాస్ట్ ట్రై చేసాం, అసలు ఆంబియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. సో ఇంకా మనం వెళ్ళంగానే ఇక్కడ చెక్ పాయింట్ అంటే మన బ్యాగ్ అవన్నీ చెక్ చేసి లోపలికి పంపిస్తాం అనమాట. ఆల్రెడీ ఇది సీక్లీఫ్ ఆల్కోవ్ మనం అచ్చాడు వెళ్తే లెఫ్ట్ సైడ్ ఆల్కోవ్ రెస్టారెంట్, రైట్ సైడ్ కరంబీజీ కేఫ్ అనమాట. చూసారా క్రిస్మస్ ట్రీ ఎంత బాగుంది కదా గిఫ్ట్స్తోని. చాలా అంటే చాలా బాగుంది. ఆ గిఫ్ట్స్ అన్నీ నా సబ్స్క్రైబర్స్కి అబ్బా తీసేసుకోండి, ఓపెన్ చేసి చెప్పండి మీ బాక్స్లో ఏం గిఫ్ట్స్ వచ్చినాయో. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా ఎక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. చూసారా అది రెడ్ కార్పెట్ మన కోసం వేస్తారు, ఎందుకంటే మనం విఐపీస్ కాబట్టి. ఆల్రెడీ మీకు తెలుసు మనం ఎంత పెద్ద విఐపీస్. మన కోసం ఫ్లైట్ బస్సే ఆగిందబ్బా. ఇంకా రెస్టారెంట్లో రెడ్ కార్పెట్ వేయకపోతే ఎలా చెప్పండి. చూసారా ఇంకా రైట్ సైడ్ మొత్తం జ్యువెలరీస్ అనమాట. చిన్న చిన్న జ్యువెలరీస్ షాప్. చూసారా ఎంత క్యూట్గా మంచిగా సెట్ చేశారు కదా మొత్తం. అండ్ ఇచ్చాడు అన్నీ పచ్చని చెట్లు, గ్రీనరీ. మార్నింగ్ సూపర్ అంటే సూపర్ ఉంది. చూసారా అక్కడ షిప్లో ఎవరో రైడ్కి కూడా వెళ్తున్నారు మార్నింగ్. సో మీకు చూపించకపోతే ఎలా చెప్పండి. చూసారా చాలా బాగుంది కదా. మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అబ్బా. అండ్ ఇచ్చాడు మొత్తం మన టాంజానియాకి సంబంధించినవే ఉంటాయి. చూసారా యానిమల్స్ కానీ బొమ్మలు కానీ, టాంజానియా చెక్క బొమ్మలు, టాంజానియా నేషనల్ యానిమల్స్, టాంజానియాకి సంబంధించిన డ్రెస్సెస్ అన్నీ అవే ఉంటాయి. చూసారా జీబ్రా మొత్తం A to Z ఆల్మోస్ట్ అన్నీ అట్లనే ఉంటాయి అక్కడ. చూసారు టాంజానియా చెక్క బొమ్మలు, ఇవన్నీ టాంజానియా నేషనల్ యానిమల్స్, ఇవి డ్రెస్సెస్. అటు సైడ్ టాంజానియాకి సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయి కింద. చూపించారా మొత్తం ఇదేమో ఇంకొకటి లైక్ ఏదో సంథింగ్ ఉంది, పైకి వెళ్ళాలి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఇంకొకటి. చూసారా టాంజానియావి అన్నీ ఇవైతే చాలా బాగున్నాయి కదా. టాంజానియాకి సంబంధించిన లోకల్ కొన్ని థింగ్స్ అని మనకి ఇక్కడ దొరికిపోతాయి, లైక్ ఎక్స్పెన్సివ్ థింగ్స్. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. ఇంకా ఇదే మన కరంబీజీ కేఫ్. చూసారా 25th డిసెంబర్ ఇక్కడ లైవ్ బ్యాండ్, ఫోటో బూత్, చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ అంబియన్స్ మాత్రం సూపర్ ఉంది. ఇది బీచ్ సైడ్ కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో క్రిస్మస్ ట్రీ, గిఫ్ట్స్, లైటింగ్స్. చూసారా ఎంత బాగుంది కదా. ఇది రిసెప్షన్ అనమాట. సో అక్కడ అన్నీ మన కోసమే గిఫ్ట్స్ పెట్టారు, అంటే మన కోసం కాదు కస్టమర్స్ కోసం. అంటే మనం కూడా కస్టమరే కదా, మరి మనకు కూడా ఇస్తారు కదా. సో ఇది చూసారా ఇంకా ఇట్లా స్టెప్స్ ఎక్కిపోతే పైన కూడా ఇంకొకటి ఉంది. చూసారా ఇంకో ఫ్లోర్ ఉంది. ఇటు సైడ్ వచ్చేసి కేఫ్కి సంబంధించిన పాయింట్, ఇటు సైడ్ ఇంకొకటి. చూసారా ఎంత బాగుంది కదా. సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళకి సంబంధించినవి, వాళ్ళ రెస్టారెంట్కి సంబంధించినవి. మంచిగా ఫ్యామిలీతో వచ్చి ఫ్రెండ్స్తో వచ్చి సూపర్గా కూర్చొని చిల్ అవ్వచ్చు. చూడండి చెట్ల మధ్యలో, బీచ్ మధ్యలో, చెట్ల మధ్యలో. ఆల్రెడీ ఒకసారి మనం ఇక్కడ నుంచి వీడియో తీసాము, మీకు ఒకవేళ చూసి ఉంటే మీకు అర్థమైపోతుంది. ఇది ఇటు సైడ్ నుంచి అనమాట. చూసారా వాటర్ మధ్యలో, మార్నింగ్ వాటర్ మధ్యలో, ఇంకా అది కూడా చెట్ల మధ్యలో ఫ్రెష్ ఎయిర్గా హ్యాపీగా కూర్చొని తినాలి. ఎంత బాగుంటుంది ఒకసారి ఊహించుకోండి. సూపర్ ఉంది కదా. మేమైతే పిచ్చగా ఎంజాయ్ చేసేసినాం అబ్బా. చూసారు ఎంతమంది డాడాస్ అందరూ రెడీ అవుతున్నారనమాట. సో వాళ్ళ ఓనర్ అనుకుంటా, హోటల్ వాళ్ళ ఓనర్ వచ్చి వాళ్ళకి క్రిస్మస్ క్యాప్స్ ఇచ్చి రెడీ అవ్వండి ఫోటోషూట్ చేద్దామని చెప్పారు. సో వాళ్ళందరూ రెడీ అవుతున్నారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం మంచిగా. చూసారా స్టాఫ్ ఎంత హెల్తీగా ఉంటే, ఓనర్ ఎంత హెల్తీ ఏమంటుందని ఫ్రీడమ్ ఇస్తే స్టాఫ్ ఎంత హెల్తీ ఫ్రీడమ్గా ఎంజాయ్ చేస్తారు చెప్పండి. నాకైతే బాగా నచ్చింది ఇక్కడ. సో చూసారు ఇక్కడ కూడా కూర్చోవచ్చు, కానీ ఇక్కడ చాలా ఎండ కొట్టేసింది అబ్బా. మార్నింగ్ కదా ఫుల్ ఎండ పడుతుంది, అందుకే అచ్చడి కూర్చున్నాం మేము. చూసారా వాటర్ మధ్యలో మనం ఉన్నాం. ఎంత బాగుంది కదా. పెద్ద షిప్స్ అన్నీ అక్కడ సైడ్ ఉన్నాయి. కొన్ని షిప్స్ రైడ్కి వెళ్తున్నాయి, కొంతమంది స్విమ్మింగ్ చేస్తున్నారు దీనిలో, కొంతమంది డ్రైవింగ్ చేస్తున్నారు. చూసారా వాటర్ మాత్రం మనతో ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది కదా. నాకైతే అట్లనే అనిపించింది. మార్నింగ్ సూపర్ అంటే సూపర్ ఉంది అసలుకి. చూసారా మంచిగా హ్యాపీగా కూర్చోవచ్చు మనం. ఎంత బాగుంది కదా. మొత్తం వైట్ చైర్స్, వైట్ అంబ్రెలాస్. ఇది పైన చెప్పాను కదా, ఇక్కడ నుంచి వెళ్ళినా మనం పైకి వెళ్ళొచ్చు అనమాట. చూసారా పైనుంచి ఇంకా మస్తు అనిపిస్తుంది, ఇంకా నేను పైకి వెళ్ళాలి అబ్బా. ఇక్కడ నుంచే మేము గ్రౌండ్ ఫ్లోర్ నుంచే. చూసా ఇంకా ఇది క్రిస్మస్. ఇంకా ఇది మన కిచెన్లో, అంటే ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దాం పదండి. చూసారా ప్లేట్స్ ఉన్నాయి,
చికెన్ ఉంది, మటన్ ఉంది. చూసిన స్ట్రీట్ బుడ్డి క్రిస్మస్ ట్రీ. సలాడ్స్ ఉన్నాయి అండ్ ఎక్కువ సలాడ్స్ ఉన్నాయి ఇక్కడ. సలాడ్స్ ఏ టు జెడ్ అబ్బా, ఇది ఎంత బాగుంది కదా, సూపర్ ఉంది. వేఫల్స్తో చేసింది, చాలా బాగుంది అసలుకి. ఇవన్నీ జ్యూసెస్, గ్లాసెస్, యోగర్ట్స్, ఫ్రూట్స్. చూసారు ఇక్కడ కూడా ఎంత క్యూట్గా డెకరేట్ చేశారు. పికాక్ అనుకుంటా ఇది కదా, చాలా బాగుంది. ఫ్రూట్స్తోని, వెజ్జెస్తోని. ఇది ఇంకో కేక్, క్రిస్మస్ కేక్ బాగుంది కదా. హట్ చేశారు చిన్నగా, బాగుంది. అని బ్రెడ్, టోస్ట్ అండ్ బటర్ అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం పేస్ట్రీ, బేకరీకి సంబంధించినవన్నీ. పేస్ట్రీస్, స్ట్రాబెర్రీ కేక్స్, వేఫల్స్ ఉన్నాయి, ప్యాన్ కేక్స్ ఉన్నాయి, బనానా సలాడ్స్ ఉన్నాయి, ఫ్రూట్స్. ఇవి బాయిల్డ్ ఎగ్స్, దానికి సంబంధించిన సలాడ్స్ లైక్ ఆనియన్, లెట్యూస్, ఇంకేంటి టమాటోస్ అవన్నీ ఉన్నాయి. ఇట్లా సాసేజెస్. ఇదేమో కుకింగ్ అనమాట. చికెన్ స్టూ, ఇంకో దగ్గర వెజిటేబుల్ స్టూ ఉంది, ఇంకో దగ్గర అన్ని వెజ్ సలాడ్ ఉంది అనమాట. మొత్తం వెజ్. ఇది వెజిటేబుల్ రైస్ అండ్ ఇది పొటాటో ఫ్రై అనమాట. ఇటు వచ్చేసి ఫ్రూట్స్. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అని కాదు కానీ చాలా బాగుంది. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లాగా అనిపించింది నాకు, కానీ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయడం అండ్ నేను రావడం కూడా ఇదే ఫస్ట్ టైం కరంబీసీ కేఫ్కి. అంత అంబియన్స్ మాత్రం సూపర్ ఉంది. ఫుల్ అంటే ఫుల్ బాగుంది. హ్యాపీగా వచ్చింది. ఇంకా మేము మార్నింగ్ టైంలో వచ్చినాం కాబట్టి తక్కువ మంది ఉన్నారు. అండ్ నేను చెప్పాను కదా ఇక్కడ స్టాఫ్ ఇంకా హోటల్ ఓనర్ వచ్చి మంచిగా అంటే ఫోటోషూట్స్ జరిగినాయి. హోటల్ ఓనర్ కూడా కింద పడుకొని మరి ఫొటోస్ దిగారు, కానీ అది మిస్ అయిపోయింది ఆమె. కానీ ఆమె చాలా మంచిగా ఎంకరేజ్ చేసింది అప్ప ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ని పిలిచి మరి ఫొటోస్ దిగిపించి చేయడం. అండ్ నేను రావడం కూడా ఇదే ఫస్ట్ టైం కరంబీసీ కేఫ్కి. అంత అంబియన్స్ మాత్రం సూపర్ ఉంది. ఫుల్ అంటే ఫుల్ బాగుంది. హ్యాపీగా వచ్చింది. ఇంకా మేము మార్నింగ్ టైంలో వచ్చినాం కాబట్టి తక్కువ మంది ఉన్నారు. అండ్ నేను చెప్పాను కదా ఇక్కడ స్టాఫ్ ఇంకా హోటల్ ఓనర్ వచ్చి మంచిగా అంటే ఫోటోషూట్స్ జరిగినాయి. హోటల్ ఓనర్ కూడా కింద పడుకొని మరి ఫొటోస్ దిగారు, కానీ అది మిస్ అయిపోయింది ఆమె. కానీ ఆమె చాలా మంచిగా ఎంకరేజ్ చేసింది అప్ప ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ని పిలిచి మరి ఫొటోస్ దిగిపించింది. ఇట్లా ఫోటోస్ ఇవ్వండి, ఇట్లా చేయండి, ఫొటోస్ ఇట్లా వస్తాయి, అట్లా వస్తాయి. సూపర్ అంటే సూపర్. మేము కూడా ఫొటోస్ దిగాము. అప్పుడు కూడా తను మమ్మల్ని అట్లనే ఎంకరేజ్ చేసిందబ్బా, ఇట్లా దిగండి, ఇది లవ్ షేప్లో ఉంది కదా, ఇలా చేయండి అని. నిజంగా చాలా అంటే చాలా మంచిగా ఉంది ఆమె. అట్లాంటి ఓనర్ ఉంటే నిజంగా స్టాఫ్ సూపర్గా ఎంజాయ్ చేస్తారబ్బా. మేము హ్యాపీగా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఖతం చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ తినేసి ఫొటోస్ దిగేసి ఇంకా వీళ్ళతో డాడా వాళ్ళతో కాకాస్తో కొంచెం సేపు మాట్లాడి వాళ్ళ ఫోటోషూట్ అవన్నీ చూసి మేము ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసేసినాం. ఇంకా మేము ఈ కేఫ్కి బాయ్ చెప్పేసి ఇంకా మేము వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సింది. సో ఇదంతా కెసినో ఇవన్నీ ఉంటాయి. సో చూసారా, ఇంకా ఇది మన బయటికి ఎగ్జిట్ పాయింట్ అనమాట. చెప్పాను కదా కెసినో ఇదంతా. ఇంకా ఇట్లనే మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే మన ఎగ్జిట్ పాయింట్ వచ్చేస్తుంది. చూసారా మార్నింగ్ వ్యూ ఎంత బాగుంది. మేము వచ్చేటప్పటికి ఎండ ఇంకా రాలేదబ్బా, ఇప్పుడు ఫుల్ ఎండ వచ్చేసింది. ఇంకా మేము కార్లో కూర్చొని ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయి మేము ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిసేపు పడుకొని లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి మేము ఇంకా మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇది క్రిస్మస్ కాబట్టి ఇవాళ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, రోడ్లన్నీ రిపేర్స్ అవుతున్నాయి అబ్బా. దారుసలాంలో ఫుల్ అంటే ఫుల్ ఎండ పడుతుంది. ఇంకా మేము కార్లో కూర్చొని ఇంకా వెళ్తున్నాం. చూసారా మొత్తం రోడ్స్ అన్ని రెనోవేషన్ జరుగుతున్నాయి, కొత్త బస్ స్టాప్స్ పడుతున్నాయి. మొత్తం దారుసలాం అంతా ఇప్పుడు రోడ్లన్నీ రిపేర్స్ కదా. మేము 5 minutesలో 10 minutesలో వెళ్ళాల్సిన రూట్ మాకు 20 minutes 30 minutes చాలా రౌండ్ తిరిగి పోవాల్సి వస్తుందన్నమాట. సో చూసారా అసలు ఇది ఇక్కడ నుంచి మా హౌస్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ వెళ్ళిపోవాల్సింది, కానీ ఇక్కడ నుంచి రౌండ్లు తిరుగుతూ వెళ్ళాలి. లైక్ 10 minutesలో వెళ్ళాల్సిన రూట్ మాకు 25 minutes 30 minutes రూట్ పట్టింది. ఉప్పంగా అనమాట మేము వెళ్ళాల్సింది కిసుటు నుంచి. అసలు ఎంత తొందరగా వెళ్ళాలి, అట్లాంటిది ఎంత టైం పట్టింది తెలుసా. ఇంకా అలా చాలా కష్టపడుతూ ఇంకా మేము మా సందీప్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాం అన్నమాట. సో చూసేయండి మేము మా సందీప్ అన్న వాళ్ళ ఇంట్లో ఎలా ఎంజాయ్ చేసామో. చూసారా మా సందీప్ అన్న మేము రాకముందే స్నాక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ తెచ్చి పెట్టాడు, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. చూసారా అన్నీ ఏమేమి తెచ్చుకున్నాం స్నాక్స్ అవన్నీ. ఇంకా ఈ స్నాక్స్తోనే ఆగిపోలేదు, ఇంకా మేము ఫుడ్ కూడా ఉంది. మా నగ్మ అక్క ఫుడ్ వండుకొని వచ్చిందనమాట. బిర్యానీ ఎంత బాగుంది అంటే
సూపర్ అంటే సూపర్ ఉంది. గుత్తి వంకాయ, ఇంకొకటి ఎగ్ చికెన్ స్టార్టర్ సూపర్ అంటే సూపర్. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేము. యూనో కార్డ్స్ ఆడుకుంటూ, ఫుడ్ తినుకుంటూ. అండ్ ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ కూడా ఉంది, అది కూడా చెప్తా చూస్తుండండి. మేము స్టార్టర్స్ తినేసి, ఫుడ్ తినేసి, కూల్ డ్రింక్స్ తాకి ఇంకా మేము యూనో కార్డ్స్ ఆడిన తర్వాత అది బోర్ కొట్టేసిన తర్వాత మేము ఇక్కడ ఒక క్వశ్చన్ పేపర్ రెడీ చేసామన్నమాట. సో చూసారా, చూసేయండి. ఒక్కొక్క క్వశ్చన్ మీకు నేను చెప్తూ ఉంటాను. మేము ఎంత ఎంజాయ్ చేస్తామో మీకే అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ మేము త్రీ ఫ్యామిలీస్ అబ్బా. ఇంకొక ఫ్యామిలీ మిస్ అయింది. అంటే మా అన్న ఇక్కడ లేడు, సోంగ్యాకి వెళ్ళిండు జాబ్ పరంగా, వచ్చేస్తాడు. అన్న ఉంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తుండే మేము. కానీ ఇక్కడ క్వశ్చన్ పేపర్ వచ్చేసి చూడండి, ఓన్లీ లేడీస్ చేశారనమాట, మా నగ్మ అక్క, సాహిత్య అక్క. సో చూడండి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అనేది. మనం చిన్నప్పుడు చేసిన చిలిపి పని, స్కూల్లో చేసిన పెంకి పని, ఇంకా కాలేజ్లో చేసిన చిల్లర్ పని, లైఫ్లో మర్చిపోలేని అనుభూతి, మన గ్రూప్లో అందరి గురించి వన్ వర్డ్ విత్ రీజన్, లైఫ్లో టర్నింగ్ పాయింట్, లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్, మామ్ ఆర్ డాడ్ హూ యూస్ టు బీట్ యూ ద మోస్ట్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్, వాట్ ఈస్ యువర్ రియాక్షన్ వెన్ యువర్ ఫస్ట్ కిడ్ ఎంటర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ హౌ ఇట్ ఈస్ చేంజ్ యూ యాజ్ ఎ పర్సన్. ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం, ఏ సబ్జెక్ట్ ఇష్టం లేదు అని ఏదైనా ఫన్నీ మూమెంట్. ఇంకొకటి వచ్చేసి మనం ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు కానీ, కోపంలో ఉంటే కానీ మనకి ఏం చేస్తే రిలాక్సేషన్ వచ్చేస్తుంది, మన ఫ్యామిలీ కాకుండా బయట మనకు ఎవరు సపోర్ట్ చేస్తారు, అండ్ ఒక పర్సన్ని చూస్తే మనం ఏం చూసి అట్రాక్ట్ అయిపోతాము. అట్లా ఇంకా ఎన్నో క్వశ్చన్స్ అబ్బా. మాకు 16 క్వశ్చన్స్, కానీ మా ఎక్స్పీరియన్స్ చెప్తుంటే మాకు అసలు టైమే సరిపోలేదు. రాత్రి 12:30, 1 అవుతుంది, అప్పుడు కూడా ఇంకా మా క్వశ్చన్స్ అయిపోలేదు తెలుసా. చూసారా క్రిస్మస్ ట్రీ మా సందీప్ అన్న వాళ్ళ ఇంట్లో ఎంత క్యూట్గా బాగుంది కదా. నాకైతే సూపర్గా నచ్చింది. ఇంకా మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయట వ్యూ కూడా చూపిస్తాను నేను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు. మాకైతే ఈ 25th డిసెంబర్ మర్చిపోలేని రోజు అబ్బా. క్రిస్మస్ కానీ అసలు మాకు మర్చిపోలేని రోజు. శాంటా క్లాస్ మాకు ఇచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇన్ అవర్ లైఫ్ అంట నేనైతే. ఈ డే అంతా ఎంజాయ్ చేసినాం మేమందరం, అన్నవాళ్ళు, మేము, అక్క, పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేము. చూసారా వ్యూ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ క్వశ్చన్స్కి మేము ఆన్సర్స్ చెప్తూ మా ఫన్నీ మూమెంట్స్, చైల్డ్హుడ్ మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకున్నాము. అసలు నిజంగా చెప్తున్నా కదా, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం బాబా. మేము ఇంతగా ఎంజాయ్ చేస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, అనుకున్న దానికన్నా ఎక్కువ. అందుకే అంటున్నాను కదా, శాంటా క్లాస్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే మాకు ఈసారి డిసెంబర్కి. సో మీకు శాంటా క్లాస్ ఏం గిఫ్ట్ ఇచ్చాడో ఆ రోజు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా? మర్చిపోకుండా చెప్పండి. మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసేసి నైట్ తినేసి ఇంకా మేము ఫుల్ అంటే లైక్ 1 అవుతుంది, 1 వరకు కూడా మేము ఇంకా అక్కడే మేము ఇంకా క్వశ్చన్స్ ఎండ్ అవ్వలేదు. ఊహించుకోండి, అన్ని క్వశ్చన్స్కి మనము చైల్డ్హుడ్ మూమెంట్స్ గుర్తు చేసుకుంటూనే నిజంగా అసలు టైం ఎంత స్పీడ్గా అయిపోయిందో తెలియదు, అసలు డే ఎంత ఫాస్ట్గా అయిపోయిందో అర్థం అవ్వలేదు. చెప్పుకుంటా పోతే మన చైల్డ్హుడ్ మూమెంట్స్ నిజంగా చాలా ప్రీషియస్ అబ్బా మన లైఫ్లో, మేజర్ రోల్ అసలుకి. ఇంకా ఇవన్నీ మన అన్న వాళ్ళ ముందు చెప్పుకోవడం మజాక్ ఎంత బాగుంటుంది ఒకసారి ఊహించుకోండి మీరు. నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను మాత్రం ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను. ఇంకా మేము 1 అయింది, ఇంకా మేము తినేసి మళ్ళీ మేము ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు పడుకుంటారో లేదో కొంచెం చిట్ చేస్తారని చెప్పి వెళ్ళాం. లేదంటే అసలు వెళ్ళే వాళ్ళమే కాదు, మేము అన్న వాళ్ళ ఇంట్లోనే పనుకుంటుండే. సో చూసారా ఇంత బాగా డే 1 మాత్రం క్రిస్మస్ డే సూపర్ అంటే సూపర్గా అయింది. అండ్ యాజ్ యూజువల్గా డే 2కి కూడా మేము ఇట్లనే ప్లాన్ చేసుకున్నాము, అట్లనే ఆల్మోస్ట్ అయింది కూడా. ఇంకా డే 2 మేము చిన్న షాపింగ్ చేసామన్నమాట. సో మన డీమార్ట్లానే ఉంది అబ్బా సిటీ మాల్ మాత్రం. సో చూసారా, ఆల్మోస్ట్ నేను సిటీ మాల్కి ఎందుకు వెళ్ళాను అంటే, నేను హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవడానికి వెళ్ళాను అబ్బా. నా హ్యాండ్ బ్యాగ్ ఖరాబ్ అయిపోయింది. సో బాబు ఉన్నాడు కదా, వాడికి కావాల్సిన థింగ్స్ పెట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంది అని చెప్పి నేను చూసారా ఇక్కడ శాంసంగ్, హైసెన్స్, సో దానికని వచ్చేసాను నేను. సో చూసారా ఇటు సైడ్ అంతా గోల్డ్ షాపింగ్, అటు సైడ్ కాస్మెటిక్స్ షాప్, అవన్నీ. మీరు గోల్డ్ షాప్ చూసి నేను గోల్డ్ షాపింగ్ వచ్చానేమో అనుకుంటున్నారు కదా, అంత రిచ్ అయితే కాదబ్బా, అట్లానే మరీ పూర్ కూడా కాదు, మనం మిడిల్ క్లాస్ ఎంసీఏ అనమాట. సో నేను హ్యాండ్ బ్యాగ్ కొనడానికి వచ్చాను. చూసారా, నేను హ్యాండ్ బ్యాగ్ కొనాలనుకుంది వేరే లాంటిది, కానీ ఇక్కడ ఉన్నవన్నీ డిఫరెంట్. నాకు అస్సలు నచ్చలేవు అబ్బా. ఎన్నో బ్యాగ్స్ చూసాను నేను, టూ షాప్స్ తిరిగాను నేను. తర్వాత నేను ఇంకా లాస్ట్ ఇది చూసారు, చిన్న లగేజ్ ఎంత బాగుందో, ఈ షాప్లోనే మేము తీసుకున్నాం అనమాట. సో ఇటు పక్కన ఉంది హ్యాండ్ బ్యాగ్ షాప్. చూసారా, అది ఎన్నో హ్యాండ్ బ్యాగ్స్ చూపించింది. ఫైనల్లీ నేను ఆలోచించి ఒక్క బ్యాగ్ సెలెక్ట్ చేశాను, అది ఈ బ్లాక్ కలర్ బ్యాగ్. వేరే బ్యాగ్స్ అంతా అసలు ఏం బాగాలేవు, నాకు అస్సలు నచ్చలేవు అబ్బా. ఎంతసేపు నాకు ఫస్ట్ టైం నేను ఒక హ్యాండ్ బ్యాగ్ గురించి ఇంత షాపింగ్ చేయడం, అసలుకి నేనే నమ్మలేదు ఏంటి ఇంత అని.
ఫైనల్లీ అన్ని బ్యాగ్స్ తర్వాత ఫైనల్లీ అన్నీ చూసాక నేను ఇంకా ఈ ఒక్క బ్యాగ్ నచ్చింది నాకు. ఇంకా మా బాబు థింగ్స్ కూడా పెట్టుకోవడానికి ఓకే, సఫిషియంట్ ప్లేస్ ఉంది, మంచిగా ఉంది అని చెప్పి ఇంకా బ్లాక్ బ్యాగ్ తీసుకుని, నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టము. అందుకే నేను బ్లాక్ బ్యాగ్ కోసం చాలా ట్రై చేశాను. ఫైనల్లీ నాకు ఈ బ్లాక్ బ్యాగ్ నచ్చిందప్ప. అన్నీ చూసిన తర్వాత 2 షాప్స్ తిరిగిన తర్వాత సో ఇంకా బ్లాక్ బ్యాగ్ తీసేసుకొని పైసలు కట్టేసి మేము ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోయామన్నమాట. సో చూసారా, ఇదంతా ఎలక్ట్రానిక్ షాప్, లైక్ అన్ని ఫోన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పి మేము డీమార్ట్కి వచ్చేసాం. ఇదే మైషా సూపర్ మార్కెట్, కానీ మన దానిలో డీమార్ట్ అబ్బా. మా బాబు ఈ కార్ ట్రాలీలో కూర్చొని వాడు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిండు అసలుకి. మాకన్నా ఎక్కువ వాడే ఎంజాయ్ చేసిండు. అండ్ ఈ డీమార్ట్ షాప్లో ఏమేమి ఉంటే ఒకసారి చూపించేస్తాను నేను, పదండి. లైక్ పైన చూపిస్తా అబ్బా నేను, సరేనా? చాలా క్రౌడ్ ఉంది ఇంకా, ఓకేనా? టు సేమ్ మన డీమార్ట్ లాగానే అబ్బా. ఫస్ట్ ఎంట్రీ కొట్టంగానే మనకి బ్రెడ్ ప్యాకెట్, చాక్లెట్స్, మ్యాగీ ఎట్లనో ఇక్కడ కూడా అంతే. ఇంకా దాటేసి ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ కారం పొడి, పసుపు, అన్నీ A to Z ఏమంటారు, సెరల్స్ కానీ, సీడ్స్ కానీ, పౌడర్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడే అన్నీ దొరుకుతున్నాయి. సో నిజంగా డీమార్ట్ లాగా. పైన అన్నీ గరం మసాలా కావాల్సిన థింగ్స్, కింద అన్ని పప్పులు, కింద పసుపు అవన్నీ, కింద వచ్చేసి మినప్పప్పు, ఆ పప్పులు ఉంటాయి కదా అలాంటివన్నీ ఉన్నాయి మొత్తం. చూసారు ఇక్కడంతా, కానీ ఎంత బాగా సెట్ చేసినారు కదా. అండ్ మేము ఇక్కడ వచ్చేసి ఇండియన్ చిల్లీ పౌడర్ కోసం ట్రై చేస్తున్నాము. సో సడన్గా మేము ఇక్కడ రాగానే అక్కడ చాలా చిల్లీ పౌడర్స్ ఉన్నాయి. సో మేము వాడిని అడిగినాము, అయితే మీరే టేస్ట్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి వాడు ఇచ్చిండు. సో టేస్ట్ చేసినాము. ఫస్ట్ టైం నేను కారం పొడి టేస్ట్ చేసిన అబ్బా నా లైఫ్లో. మీకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయిందా ఒకసారి కమెంట్ చేయండి, సరేనా? ఇచ్చాడు వచ్చేసి అన్నీ ఏమంటారు కేక్స్ అనమాట, బ్రెడ్ కేక్స్ చిన్నవి ఎంత బాగున్నాయి కదా, కలర్ఫుల్గా. నాకు మాత్రం ఈ కలర్ఫుల్ చిన్న కేక్ పీసెస్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. అసలు కప్ కేక్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, చూడడానికి మాత్రం సూపర్ ఉంది. ఇట్లా పెడితే ఏ పిల్లలైనా కొనుక్కోకుండా ఎట్లుంటారు అబ్బా చెప్పు. మనం సతాయించకుండా ఉంటామా? మనకే క్రేవింగ్స్ వస్తున్నాయి, ఇంకా చిన్న పిల్లలు వాళ్ళకి ఎట్లుంటారు చెప్పండి. మా బాబు అయితే అది తీసుకుంటా అని వాళ్ళు ఆగుతున్నారు దాని నుంచి బయటికి వచ్చేసి మరి. సో చూసారు వెజిటేబుల్స్ సేమ్ టు సేమ్ మన డీమార్ట్ లాగానే ఉంటుంది అబ్బా, చెప్తున్నా కదా. నేను కూడా ఫస్ట్ టైం ఈ షాప్కి రావడం, సూపర్ మార్కెట్కి రావడం. చూసారా అన్ని ఫ్రూట్స్ ఒక దగ్గర, అన్ని ఫ్రూట్స్, యాపిల్, గ్రేప్స్, కివీ, డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. చూసారా, జామున్, ఆరెంజ్ అన్నీ అంటే అన్నీ ఇక్కడ దొరికేస్తాయి మనకి. సో మన దారుసలాంలో ఎవరైనా ఉంటే ఒకవేళ మీకు తెలియకపోతే సిటీ మాల్ మైషా సూపర్ మార్కెట్కి వచ్చేసేయండి అబ్బా. అన్నీ దొరికేస్తాయి మీకు, సరేనా? ఇండియన్ థింగ్స్ కూడా మనకు ఆల్మోస్ట్ దొరికేస్తాయి ఇక్కడ. సో టెన్షనే లేదు, మనం ఆ షాప్ ఈ షాప్స్ వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇంకా. సో చూసారు ఇవన్నీ సలాడ్స్కి సంబంధించినవి అనుకుంటా. గ్రీన్ చిల్లీ, చిన్న బేబీ కార్న్, స్వీట్ కార్న్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. శాండ్విచ్ చేసుకోవడానికి, పిజ్జాస్ చేసుకోవడానికి, సలాడ్స్ ఉండడానికి కూడా అన్నీ A to Z వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ దొరికేసాయి. ఇటు పక్కన వచ్చేసి దేశీ ఎగ్స్ ఉన్నాయి, నార్మల్ ఎగ్స్ ఉన్నాయి. సో చూడండి కింద అంతా అవి చెప్పాను కదా స్వీట్ కార్న్ అన్నీ. కింద అన్నీ వచ్చేసి ఇంకా వేరే కూరగాయలు కూడా ఉన్నాయి. కొన్ని మన కూరగాయలు కూడా తెలియదు, ఎందుకంటే మనం తింటే తెలుస్తుంది మనకి, అంతే కదా. తినకపోతే ఎక్కడికి వెళ్ళి తెలుస్తుంది అంటారు కదా మీరు, అంటారు. చెప్పానా, కింద అన్నీ ఎగ్స్ అనమాట. మనం తీసుకొని వెళ్ళాలి, అక్కడ బిల్ చేయించుకుంటే అయిపోతుంది. అండ్ ఇచ్చాడు మొత్తం ఇక్కడ ఎగ్స్ ఇవన్నీ దాటేసి ఇచ్చాడు. చూసారా అవి ఎల్లిపాయలు అంటారు, చూసినా పొట్టు తీసి ఎల్లిపాయలు కూడా అమ్ముతారు అబ్బా. దారుసలాంలో దొరుకుతాయి, ఇండియాలో కూడా దొరుకుతాయి కానీ చాలా తక్కువ. మన దారుసలాంలో అయితే చాలా దొరుకుతాయి అవే. చూసారు ఇవన్నీ డైరీ ప్రోడక్ట్స్ అనమాట. మొత్తం మిల్క్, అవన్నీ మిల్క్, యోగట్ అండ్ ఏమంటారు అది ఉంటుంది కదండి, చీజ్, బటర్, A to Z అన్నీ ఇక్కడ దొరికేస్తాయి. యోగర్ట్ సైడ్ మొత్తం డైరీ మిల్క్ సైడ్. అండ్ ఇటు వచ్చేసి అన్ని ఐస్ క్రీమ్స్ ఉంటున్నాయి, చపాతీస్, పిజ్జా ప్యాట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూసారా స్ప్రింగ్ రోల్, చపాతీ చేసేవి. అండ్ అటు పక్కన వచ్చేసి మనకి ఏమంటారు చీజ్, బటర్. అండ్ అటు పక్కన వచ్చేసి మీట్ ఉంటాయి అన్నమాట, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అవన్నీ ఇది ఉంది కదా దీని పక్కన ఉంటాయి. సో అది కూడా చూపిస్తాను. సో మొత్తం ఒక్కసారి చూసేసేయండి మీరు షాప్ని. మన ఇండియాలో డీమార్ట్ ఎట్లా ఉంటుందో, ఏమేమి థింగ్స్ దొరుకుతాయో సేమ్ టు సేమ్ ఉంటాయి ఇక్కడ. చూసారా
అన్నీ దొరికేసాయి అబ్బా. ఎవ్రీథింగ్ A to Z మనకు అన్నీ దొరుకుతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్నీ అంటే అన్నీ దొరుకుతాయి. నేను సగంలో సగమే షూట్ చేశాను, ఇంకా సగం నేను షూట్ చేయలేకపోయాను. ఇక్కడ అంతా చీజ్ బటర్ అంటే ఎందుకు అంటే చాలా క్రౌడ్ ఉంది, ఎక్కువ మంది. అందుకే డీమార్ట్ అంటున్నాను అబ్బా. మీకు చూస్తుంటే అర్థమవుతుంది ఎందుకు డీమార్ట్ అంటున్నా అని చెప్పి. సేమ్ డీమార్ట్ షాప్ లాంటిది చెప్పానా. అన్నీ ఫిషెస్ దొరికేస్తాయి, చికెన్ దొరికేస్తుంది, మటన్ దొరికేస్తుంది, ఫిష్లో ఏమంటే ఉప్పు చేప దొరుకుతుంది, ఎండు రొయ్యలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ ఈ షాప్లో అయితే. అన్నీ ఉన్నాయన్నమాట మనకి. అండ్ అటు సైడ్ వచ్చేసి వేరే వేరే ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. నేను అంత క్లియర్గా చూడలేదు. సో చూసారా అన్నీ. అండ్ ఇవన్నీ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్సెస్ ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, అన్నీ ఫ్రెషే. మళ్ళీ ఫ్రెష్ కావేమో అని కాదు, ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ. నేను డేట్స్ కూడా చూసాను కదా. మన డీమార్ట్లో, ఇండియా డీమార్ట్లో బయట ఉంటుంది, కానీ ఇక్కడ దారుసలాం కాబట్టి ఇది లోపల ఉంటుంది, మైషా బేకరీ. చూసారా ఎంత బాగున్నాయి కదా, క్యూట్గా అట్రాక్టివ్గా ఉన్నాయి. అసలు నాకైతే ఆ కప్ కేక్స్ అయితే ఎంత బాగా నచ్చినాయో. కేక్స్, పేస్ట్రీస్ అవన్నీ నన్ను పిలుస్తున్నాయి, కానీ నేను తినలేను ఎందుకంటే కాఫ్ ఇంకా కోల్డ్ ఉంది తప్ప. అందుకే నేను ట్రై చేయలేకపోయాను, కానీ వీడియో అయితే తీసేసాను. నేను వీడియో తీస్తుంటే అందరూ చూస్తున్నారు, సో అందుకే తొందరగా అట్లా ఒక వీడియో తీసేసాను నేను ఫాస్ట్గా. చూసారా పిజ్జా, అటు డోనట్స్, చాక్లెట్ డోనట్స్ నాకు చాలా ఇష్టం. కప్ కేక్స్, కింద పేస్ట్రీస్, ఫ్రెష్ బెడ్. అండ్ మనం ఏమైనా కేక్స్ వచ్చి ఆర్డర్ ఇస్తే కూడా వాళ్ళు చేస్తారంట. సో చూసారా ఎంత బాగా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత టేస్టీగా కనిపిస్తున్నాయి కదా. చూస్తేనే తినేయాలనిపిస్తుంది. క్రిస్మస్ స్పెషల్ కేక్ కూడా ఉన్నాయి, నేను చూపించాను కదా. ఇక్కడ అన్నీ వచ్చేసి ఇంకా ఏమంటారు, వాటర్, కూల్ డ్రింక్స్, సాసెస్, మయోనీస్ అవన్నీ ఈ సైడ్ అనమాట మొత్తము. చూసారా ఆయిల్స్ ఉన్నాయి, యాపిల్ వెనగర్ ఉంది, ఆయిల్స్, ఇవన్నీ ఆయిల్స్ అవన్నీ. కానీ A to Z దొరికేస్తాయి అబ్బా, చెప్తున్నా కదా. ఒకసారి ట్రై చేయండి మన దారుసలాంలో ఎవరైనా ఉంటే మాత్రం. ఎందుకంటే మనకు చాలా కష్టం, ఈ ఒక్కొక్క థింగ్ ఒక్కొక్క దగ్గర దొరుకుతుంది, కానీ ఇక్కడ మాత్రం మనకు అన్ని థింగ్స్ దొరుకుతాయి. సో ట్రై చేసేయండి. మేము మాత్రం సూపర్ మార్కెట్లో సూపర్గా ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇక్కడ అన్ని వాటర్ బాటిల్స్, ఇవన్నీ కూల్ డ్రింక్స్ అనమాట, లైక్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, ఇవన్నీ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్. ఇచ్చాడన్నీ వాటర్, ఇవంతా ఒక దగ్గర. చూసారా ఎన్ని రకాల వాటర్స్ బ్రాండ్స్ ఉన్నాయి కదా అసలుకి. నేను కూడా ఫస్ట్ టైం చూడడం ఇదే. ఇవన్నీ ఇంకా కొన్ని ఫ్రూట్ జ్యూసెస్ అయితే నాకు తెలియని కూడా తెలియదు. నేను ఎప్పుడు ఈ ఫ్రూట్ జ్యూసెస్ ట్రై చేయను, నేను బయట ఫ్రెష్గా ట్రై చేస్తాను. కానీ ఇది కూడా ఒకసారి ట్రై చేయాలి అని అనుకున్నాను, తీసుకుందాం అనుకున్నా, నేను మర్చిపోయాను వీడియో తీయడము. ఆ క్రౌడ్లో మధ్యలో నా బ్యాగ్ మిస్ అయిపోయింది. లైక్ కార్ ట్రాలీలో పెట్టాను, సో బిల్లింగ్ అవుతుంది కదా, మా హస్బెండ్ ఉన్నాడని చెప్పి, మా బాబు సతాయిస్తున్నాడని చెప్పి నేను బయటికి వెళ్ళిపోయాను. నేను మళ్ళీ వచ్చేలోపు నా కార్ ట్రాలీ లేదు, బ్యాగ్ లేదు. అదేంటని మా హస్బెండ్ అడిగితే, నాకు తెలీదు, నువ్వు చూడావా అది ఇది అంటే, నాకు తెలీదు ఇక్కడే పెట్టాను నేను అంటే. మళ్ళీ కాకాని అడిగితే ఇప్పుడే కార్ ట్రాలీ తీసుకెళ్ళిన, దానిలో ఏం బ్యాగ్ లేదంటే నాకు భయమైంది. అదేంటి బ్యాగ్ లేకపోవడం ఏంది అని చెప్పి మళ్ళీ అడిగితే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్తే వెళ్ళేసరికి అది లోపల పెట్టేసినాయి. సో బ్యాగ్ అనేది ఇట్లా పడిపోయి ఉండే, వాళ్ళకి కనిపించలేదు. సో సారీ డాడా, మేము చూడలేదు, పడిపోయిందని చెప్పి. ఇట్స్ ఓకే, కనిపించదు, అది కింద పడిపోయినట్టుంది కదా అని అంటే, ఇంకా వాళ్ళు కూడా ఓకే అని చెప్పి థ్యాంక్ యూ సారీ కూడా చెప్పాను. నేను కూడా ఇట్స్ ఓకే అని చెప్పి అన్నాం. బ్యాగ్ పోవడం వల్ల మాకు 15 minutes వేస్ట్ అయింది షాపింగ్ మాల్లో. కానీ చాలా భయం అయిపోయింది, బ్యాగ్ పోయిందా ఏంటి, అదేంటి. నేను కార్ ట్రాలీలో పెట్టినా కదా, నేను జస్ట్ కొంచెం దూరం వెళ్ళాను అంతే. మా బాబు అన్ని చాక్లెట్స్ లాగేస్తున్నాడు, ఎందుకులే అని చెప్పి అటు వెళ్ళాను అంతే. అంత టైంలో ఇది అయింది. మా హస్బెండ్ మాత్రం సీరియస్ అయింది, ఏంది నువ్వు చూసుకోవా బ్యాగ్ అది ఇది అంటే, తెలీదు కార్ ట్రాలీలో పెట్టాను నేను ఉన్నావు అని చెప్పి నేను అనుకున్నాను అనేసరికి, అది కార్ ట్రాలీ వాళ్ళు బయటికి తీసుకెళ్ళిపోతారు అనమాట. మన డీమార్ట్లో ఎట్లా తీసుకెళ్ళిపోతే సేమ్ ఇక్కడ కూడా అట్లనే తీసుకొని వెళ్ళిపోయినారు. కానీ ఆ బ్యాగ్ అనేది పడిపోయింది లోపలికి. సో ఎవరికి కనపడదు, మనము అరే బ్యాగ్ ఉండాలి కదా అని పర్టికులర్గా చూస్తే అట్లా. సో తర్వాత దొరికిందిలే, అక్కడే ఉంది, వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా చూసారు ఇవన్నీ సోప్ సెక్షన్స్. మన ఇండియన్ సోప్స్ కూడా దొరుకుతాయి అబ్బా. నాకైతే ఫస్ట్ థింగ్ అసలు లైఫ్ బాయ్ ఇవన్నీ యూజ్ చేయను, కానీ జనరల్గా చూస్తాం కదా, నాకు ఇక్కడ అసలు కామన్గా కనిపించదు, కానీ ఇక్కడ మాత్రం కనిపించింది లైఫ్ బాయ్. ఇంకా ఇండియన్కి సంబంధించిన సోప్స్, బాడీ వాషెస్, షాంపూస్ అవన్నీ ఇంకెన్నో ఉన్నాయి. అసలుకి చాలా కవర్ చేయలేకపోయాను నేను. సో అట్లా అని చెప్పి ఇంకొకటి ఇక్కడ బ్యాగ్ దగ్గర టైం వేస్ట్ అయింది. దానికన్నా ముందు జొన్న పిండి ఉంటుంది కదా, దానికోసం నేను వెతుకుతున్నాను అనమాట. ఫ్రెష్గా కావాలి,
ఇంకా కొన్ని కావాల్సి ఉండే పిండి. సో దాన్ని వెతుకుతుంటే ఇంకా ఈ షాప్లో ఉంటాయో లేవో అని చెప్పి నేను అది కూడా వెతుక్కుంటూ బిజీ ఉండే. సో వీడియో తీస్తూ అది కూడా వెళ్ళి ఇంకా అక్కడ ఎక్కువ టైం వేస్ట్ అయింది. అక్కడ 2 టైప్స్ ఉన్నాయన్నమాట. సో నాకు స్వహేలి రాదబ్బా, అది పెద్ద మేజర్ ప్రాబ్లం నాకు. సో నావన్నీ చూసి మళ్ళీ గూగుల్లో కొట్టి ఇదేంటి అదేంటి తెలుసుకొని తీసుకునేసరికి నాకు చాలా టైం పట్టింది. అక్కడ టైం కూడా వేస్ట్ అయింది. ఇంకా ఇచ్చాడంతా వచ్చేసి ప్యాంపర్స్ సెక్షన్ అనమాట. అచ్చాడు వచ్చేసి బాటిల్స్, మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్, స్టీల్ బాటిల్ సెక్షన్. ఇటు వచ్చేసి సాసెస్ ఉంటాయి కదా, లైక్ సోయా సాస్, ఇంకేమేమో కొత్త కొత్త సాసెస్ ఉన్నాయి, మనం ఎప్పుడు ట్రై చేయలేదు. సో నేను చూస్తూ ఉన్నాను. సో చెప్పాను కదా, ఇక్కడే పిండి దగ్గరే నాకు చాలా అంటే చాలా టైం వేస్ట్ అయింది స్వహేలి రాక. ఇంకా చూసి గూగుల్లో కొట్టి అవి తీసుకొని తెలుసుకొని ఇంకా బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళి చేయించుకున్నాం. అండ్ ఇక్కడ సేమ్ డీమార్ట్ లాగానే మనం తీసుకొని కవర్లు వేసుకోవాలి. ఇక్కడ వాళ్ళే కవర్లు వేసిస్తారు మనకి. సో నేను చెప్పాను మాకు ఏమంటారు హార్ట్ షేప్స్ ఇంకా స్క్వేర్ షేప్వి అవి పాపడ్స్ కావాలి అని చెప్పాను. బ్యాట్స్ అంటాం కదా అట్లా. సో 2 తీసుకున్నాం మేము, ½ kg. సో వాళ్ళే యాజ్ యూజువల్గా కవర్లో వేసుకొని, డీమార్ట్ లాగానే కవర్స్ ఉంటాయి మనకు కూడా ట్రాక్ పైన. సో తీసుకొని వాడు అంటే ఆయన అన్నీ దానిలో వేసి అదొకసారి చెక్ చేసుకొని పైన ఉన్న ప్రైసెస్ చూస్తున్నాడు. ప్రైసెస్ చూసుకొని ఇంకా ఇక్కడ వెళ్ళి మెజర్మెంట్స్ చేసుకొని అది ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఇంకా మేము ఏమేమి తీసుకున్నాం అనేది ఇక్కడ అన్నీ వేసేస్తున్నాము. చూసారా, యోగట్, జొన్న పిండి, వాటర్ ఎందుకంటే మాకు చాలా దాహం అవుతుంది ఆడ, ఎందుకంటే ఇంత టైం వేస్ట్ అయింది. బ్యాగ్ పోయింది కదా ఇక్కడే, అది ఈ కార్ ట్రాలీల దగ్గర నుంచే బ్యాగ్ పోయింది అనమాట. సో చిల్లీ పౌడర్ తీసుకున్నాము. ఇంకా యాజ్ యూజువల్ సేమ్ వాళ్ళు కూడా మన డీమార్ట్ లానే బిల్డింగ్ సెక్షన్ అన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. చూసారా, అన్నీ బిల్లింగ్స్ చేసేసి ఇంకా తీసేసుకొని బ్యాగ్లో వేసేసుకొని ఇక్కడ కూడా బ్యాగ్స్కి పైసలు తీసుకుంటారు వాళ్ళు. అండ్ తీసేసుకొని ఇక్కడ మనను అక్కడ బయట నుంచి వచ్చినప్పుడు ఏమైనా బ్యాగ్స్ ఉంటే ఇక్కడ ఇచ్చేసి పోవచ్చు. ఆయననే ఓనర్ అనమాట. నాకు చూసి నవ్వుతున్నాడు నేను వీడియో తీస్తుంటే. నా ఓనర్, స్టాఫ్ అందరు కూడా నవ్వుతున్నారు అసలుకి నేను వీడియో తీస్తుంటే. నాకు ఫస్ట్ భయం అయిపోయింది కదా అందుకే. సో చూసారా, మాయిషా సూపర్ మార్కెట్. సో తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి అబ్బా, అన్నీ దొరికేస్తాయి మీకు. నేను చెప్తున్నాను కదా, పక్కా అన్నీ దొరికేస్తాయి మీకు. మేము మా క్రిస్మస్ డే మాత్రం సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ డే కూడా సూపర్గా ఎంజాయ్ చేసినాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చితే నోటిఫికేషన్స్ ఆన్ చేయండి, నచ్చకపోతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం అలా. జై శ్రీరామ్.